ఇది కూడా వీలైతే సెండ్ చేయ ఎవరికైనా. అయ్యో, పొత్తులు వేరు, కలపడం వేరు. అది ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళకు, కుల రాజకీయాలు చేసే వాళ్ళకి అర్థం కాదు. ఈయన కుల రాజకీయం చేస్తుండు. ఇటువంటి ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళకి అర్థం కాదు. కనీసం డిపాజిట్ అరే, నేను చెప్తున్న ఒక మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వచ్చిన ఓట్లు తెలంగాణ మొత్తంలో డిఎస్పీ కార్యకర్తలకు వచ్చినాయా? అక్కడనే ప్రూవ్ అయింది కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక్కొక్కడికి వచ్చిన ఓట్లు డిఎస్పీ మొత్తం ఓల్గా ఆయన అన్నీ వచ్చినాయా లెక్కేస్తే? ఎన్నింటిలో నిలిచిన పెట్టిగా 110, 109 అంతమందిలో ఓట్లు వచ్చినాయా ప్రవీణ్ కుమార్ సార్ అన్ని? రాలేదు. అయిపోయింది, గానే వెళ్ళిపోయింది. ఎవరు కాంచిన వారసు, ఎవరు కులం నడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారు. రాజ్యాధికారం కోసం కులాన్ని అడ్డం పెట్టుకున్నాడు వేరు. చెట్టు మహారుషాలు లాంటి చెట్టు ఉంది ఒకటి, బీఎస్పీ అనే చెట్టు ఉంది. ఆ చెట్టు కొంచెం కొమ్మలు రింపుతుర్రు, ప్రాణం పోతుండ్రు, నీళ్ళు పోతుండ్రు. అవసరమైతే వెయ్యం, శాతం అయితే పక్క జరుగు. ఇంకో చెట్టు పెట్టుకుని గింతంత కొమ్మ వచ్చి ఒక కులాన్ని కట్టుకొని వచ్చి బయటకు వచ్చి నేను ఇట్లా వేస్తా పుడతా పీక్తా అంటే, అరే వాళ్ళు ఒక్కళ్ళకి కనీసం సర్పంచ్ కమ్మరా అని చెప్తుంది. ఇప్పుడు తన వార్డు మెంబర్ని కమ్మని ఫస్ట్, వార్డు మెంబర్ క్యాండిడేట్ కూడా కాదు, తన వార్డు మెంబర్ కమ్మని ఫస్ట్. తన అంత సినిమా లేదు ఆయనకు, అంత సినిమా లేదు. తన ఎమ్మెల్యేగా పోటీ ఎందుకు చేయలేదు తెలుసా? నేను దా స్థాయి కాదు, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్న స్థాయి అనుకున్నాడు అంతే. లేకుంటే చేయొచ్చు కదా పోటీ. ఆయన తెలిసే కనీసం డిపాజిట్లు కాదు 2000 ఓట్ల కంటే ఇక్కడ దాటకపోతున్నాయి. ఇది వాస్తవం కూడా తెలుసు. 2000 ఓట్ల కంటే ఇక్కడ దాటకపోతుండే. అది ఆయన స్ట్రాటజీ. ఆయనకు అర్థమవుతలేదు. జాతిని అడ్డం పెట్టుకుని చేస్తుంది. కానీ ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకో, ప్రవీణ్ కుమార్ సార్ లించుడు పెట్టిన తర్వాత తన మీద లించుడు పెట్టడం అవసరం ఏమున్నది? అప్పుడే అర్థమైపోయింది నువ్వు ఒక బహుజనుడు ఎదుగుతుంటే నువ్వు ఓరలేవు. అందుకోసం నువ్వు కులాన్ని అడ్డం పెట్టుకుని వచ్చి మేము అది కాంచీరాం వారసులం మన్ను మచనం అని చెప్పి కాంచీరాం స్థాపించిన పార్టీని నువ్వు బొంద పెట్టాలని చెప్తున్నావు. అప్పుడు నువ్వు కాంచీరాం వారసులు నువ్వు ఎందుకు అవుతావు? ఉత్త లట్టుగాడు పొట్టుగాడు నువ్వు కూడా. నేను కుల రాజకీయం చేసి ప్యాకేజీ మాట్లాడుకుని పక్క జరిగే మనిషివే నువ్వు. గుర్తుపెట్టుకో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇప్పటివరకు ఎక్కువరికి అమ్ముడు పోలేడు. ఆయన టీఆర్ఎస్లో విలీనం కాలేదు. పొత్తుకు విలీనానికి తేడా వాళ్ళని అర్థం చేసుకోమని అప్పుడే అలా నాలెడ్జ్ అర్థమవుతుంది. ఇది అర్థం కానంతసేపు వాళ్ళు వస్తుంది. కానీ నాకు తెలిసిన దృష్టిలో వాళ్ళకి బ్రెయిన్ లేదని అర్థమవుతుంది, ఫిక్స్ అవుతాను.